శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరము 2025 సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి రాసులకు ఉద్యోగాలు గనక రాకపోతే నేను ఈ శాస్త్రాన్ని వదిలేస్తానండి. ఎందుకంత కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలుగుతున్నారు అని మీకు ఒక ఆలోచన రావచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతము అంటే ఒక్కొక్క నామ సంవత్సరానికి ఒక్కొక్క అదృష్టం ఉంటుందంటారు. ఈ క్రోధి నామ సంవత్సరము ఈ 24 సుమారుగా 25 సంవత్సరం కూడా ఎవ్రీథింగ్ ఈ 2 సంవత్సరాలు కూడా తులారాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన, కన్యారాశిలో జన్మించిన, మిథున రాశిలో జన్మించిన ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి 2024-25 సంవత్సరంలో గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగ భద్రత కానివ్వండి, ప్రైవేటు రంగ సంస్థలలో కానీ ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఎందుకంటే ఇది ఒక సరైన టైం, ఇది ఒక మంచి టైంలోకి అడుగు పెట్టారు. ఇక్కడ ఎట్లుందంటే మీకు ఇతరులకు ఎలా తేడా ఉంటుందంటే, నువ్వు విజయవాడకు వెళ్ళాలని అనుకుంటున్నావు. నువ్వు బస్ స్టేషన్లో నీకు 1 గంటకు నీకు బస్సు ఉంది. ఏమండి, నీకు 1 గంటకు నీకు బస్సు ఉంది. ఈ 1 గంటకు బస్సు ఉన్నదని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి బస్ స్టాండ్లో ఉన్నాడు. ఈ 1 గంటకు వచ్చే బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నువ్వేం చేసావంటే, నీవు వస్తున్నప్పుడు కొంచెం నీకు ఏదో టైం పడో, నీకు వీలు పడకనో, నీ టైం పని చేయకనో, నీ వాచ్ పాడైపోయో, ఏదో మిస్టేక్లో ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు లేట్ వచ్చావు. 1 గంటకు వచ్చేది 1:30కు వచ్చావు. వచ్చి చూస్తే 1:30 నీ టికెట్ మీద చూసుకుంటే బస్సు 1 గంటకే లెఫ్ట్ అయిపోతుంది, కానీ ఇప్పుడు 1:30 అవుతుంది అని చెప్పేసి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి చూసే వరకు ఆ బస్సు అనేది వెళ్ళిపోయింది కావచ్చు అని అనుకున్నారు. కానీ ఆ బస్సే అర్ధగంట లేట్ వచ్చింది. ఇక్కడ దేంట్లో అదృష్టం చూడండి ఎట్లుందో. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఆ 1:30కు బస్సుకు ఇతను ఎక్కితే హాఫ్ అన్ అవర్ లేట్ అయిందని భయంతో ఊరికొచ్చి కరెక్ట్ టైంకి అడుగు పెట్టింది ఇతను. అంటే మిగతా రాశుల పరిస్థితి కూడా అంత అలాగే ఉంటుంది అన్నట్టు. అంటే కొంతమందికి లక్కీగా వస్తుంటాయి జాబ్స్. ఒక అతను నన్ను అడిగాడు, సార్ నేను నా రూమ్మేట్లో నేనే అందరికీ ఈ క్వశ్చన్ వస్తుందిరా, ఆ క్వశ్చన్ వస్తుంది, అది చదువుకో, ఇది చదువుకో అని నేను అందరికీ చెప్పేవాడిని. నేను చెప్పినటువంటి వాళ్ళు 2 జాబ్స్ వచ్చాయి, మేము 3 ఖాళీగా ఉన్నాం, వాళ్ళిద్దరు నన్ను చూసి నవ్వుకుంటున్నారు సార్. గురువుగారికే జాబ్ రాలేదు, నాకే వచ్చింది అని హేళన, ఫ్రెండ్సే కానీ హేళన, రూమ్మేట్సే కానీ హేళన చేస్తున్నారు సార్. అరే గురువుగారు మంచిగా చెప్తే ఇతరులకు కలిసి వస్తుంది, కానీ అతనికి కలిసి రావట్లేదు గురువుగారు అంటే ఫ్రెండ్ని అట్లా అంటున్నాడు, గురువు అని అంటున్నాడు. అంటే అతనికి బాగా బాధేసింది. వాస్తవానికి నేను చెప్పిన దాన్ని వాళ్ళు చదువుకున్నారు, నేను చదువుకున్నాను, ఇద్దరం కలిసి ఎగ్జామ్ రాసినాం. అతవాడికి మార్కులు మంచిగా వచ్చినాయి, నాకు మార్కులు తక్కువ రాలే, కట్ ఆఫ్లో నాకు ఉన్నది పడిపోయింది, మార్క్స్ వాడికి పెరిగిపోయినాయి, వాడు తెలివితేటలు వాడు నేను చెప్పిన దాన్ని సమకూర్చుకుని వాడు ఇంకా చదువుకొని పైకి వచ్చాడు, నాకు ఫెయిల్ అయిపోయానని చెప్పాడు. ఎందుకు ఈ ప్రాబ్లం అని అతను నన్ను అడిగినప్పుడు తన జాతకాన్ని, జన్మ జాతకాన్ని చూస్తే బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్ శత్రు సంఖ్యగా ఉంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు, అంటే ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు 6-15-24 తేదీలలో జన్మించిన ఆ సమస్యలు వస్తాయి. ఇది ఒక విషయం చెప్పాను. అతని పేరు కూడా, ఇతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అతని పేరు 90 డిగ్రీస్లోనే ఉంది. అతనికి అదృష్టం లేదు. అతని ఉద్యోగం వచ్చినటువంటి ఆ పిల్లోడి జాతకాన్ని చూస్తే, అతని పేరు ఆయన డేట్ ఆఫ్ బర్త్ను నేను తెప్పించుకొని చూస్తే, అతని ముందు తెప్పించుకొని చూస్తే ఇతని కంటే అతనికే ఒక 60-70% ఎక్కువగా ఉంది తనకు మూమెంట్. అందుకే అతనికి వచ్చింది. ఇతను గురువు అంటే ఇతను సలహాలు ఇచ్చినా అతనికి బాగుపడ్డాడు, కానీ ఇతను సలహాలు ఇచ్చినా కూడా బాగుపడలేకపోయాడు. అయినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీకు ఉద్యోగం వచ్చే విధంగా నేను డిజైన్ చేస్తాను, నేను ప్రోగ్రామ్ చేస్తాను, నీకు ఉద్యోగం వస్తుంది చూడు, అతనికంటే గొప్ప ఉద్యోగంలో నువ్వు జాయిన్ అవుతావు అని చెప్పాను.
అన్నట్టుగానే అతని పేరును కూడా మంచి డిగ్రీస్లో సెట్ చేశాను. నువ్వు ఇప్పటివరకు గ్రూప్ 1 గ్రూప్ 4 ఉద్యోగాలు రాస్తున్నావు కదా, ఇప్పుడు గ్రూప్ 1కు ప్రిపేర్గా, గ్రూప్ 1 గ్రూప్ 2కు ప్రిపేర్గా, ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది, నువ్వు జాక్పాట్ కొడతావు అని చెప్పాను. అన్నట్టుగానే అతను మంచి చక్కగా చదువుకున్నాడు, నేను ఇచ్చినటువంటి రెమెడీస్ పాటించాడు, గ్రూప్ 2 ఉద్యోగము అతనికి సంపాదించాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టాడు. అది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. నేను చాలాసార్లు చెప్పాను కూడా వీడియోలో. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా జాబ్ వచ్చిందండి. దాన్ని ఎంత ఆనందం అతనికి. అందరూ కూడా వాళ్ళ విలేజ్లో కూడా ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు హైదరాబాద్లో ఉండి చదువుకుంటున్నావు, నువ్వు ఇన్ని ఏజ్ బార్ అయిపోతుంది, ఇంకా నీకు పెళ్లి కాలేదు, నీకు ఉద్యోగం రాలేదు, నీకెవడా ఆ పిల్లనిచ్చేదని అందరూ ఎగతాళి చేసేవారు. ఈరోజు ఆ జాబ్ కొట్టిన తర్వాత ఒక 6 months 1 year లోపు అతనికి మ్యారేజ్ అయింది. అతను ఇప్పుడు మంచిగా చక్కగా స్థిరపడిపోయాడు. నేను చెప్తున్నాను కదా, ఏదైనా కూడా కొంత లక్ అనేది ఉండాలండి. మనం ఎంత కష్టపడినా కూడా లక్ లేకపోతే పనిచేయదు. ఉద్యోగం కోసం మనం కష్టపడి చదువుతాం, కానీ లక్ అనేది ఉండాలి కంపల్సరీ. కొంతమంది అనుభవంతో వ్యాపారాలు పెడతారు, నడుస్తుంది అనేది కాన్ఫిడెన్స్ ఉంటుంది. అతను ఒక రెడీమేడ్ షాప్లో పనిచేస్తాడు, ఒక పెద్ద షాపింగ్ మాల్లో పనిచేస్తాడు. అతను లెక్కలు చూసుకుంటాడు, గుమాస్తాగా ఒక పెద్ద అన్ని A to Z చూసుకుంటుంటాడు. ఈ స్టాక్ ఎక్కడి నుండి వస్తుంది, ఏది తక్కువ ధరలో వస్తుంది, ఏది ఎక్కువ ధరలో వస్తుంది, ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఎంత సరుకు తీసుకోవాలి, ఇవన్నీ లెక్కలు చూసేటువంటి వాడు అనుభవంతోనే ఈ ఇచ్చే 20,000 30,000 రూపాయలు నాకు శాలరీ సరిపోతాడు, నేను కూడా ఇలాంటి షాపు నాకు అన్ని తెలుసు కాబట్టి ఇలాంటి ఒక షాపు నేను రన్ చేస్తానని అతను బయటికి పోయి షాప్ పెట్టుకున్నాడంట. నా దగ్గరకు వచ్చిన క్లయింట్ ఆ షాప్ పెట్టుకుంటే ఏమైందంటే అతనికి సుమారుగా ఒక 60-70 లక్షల రూపాయలు లాస్ ఏర్పడిందండి. అంటే అనుభవం ఉండే పెట్టుకున్నాడు కదా, మరి ఎందుకు రాలేదు? అదృష్టం లేదు అతనికి. అదృష్టం అనేది ఆయుధం ఉండాలి. ఎంత తెలిసినా కూడా, ఇప్పుడు ఏం తెలియని వాడు అదృష్టంతో ముందుకెట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా లాభం వస్తుంది, వాడు సంపాదించుకుంటాడు, అనుభవం పెరుగుతుంది. అందుకే చెప్తున్నాను, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకుంటేనే మనకు అదృష్టం అనేది వస్తుంది. ఆ అదృష్టంతో మనం ప్రయాణం కొనసాగిస్తే మన జీవితం జన్మ ధన్యమవుతుంది, మన జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతాం. అందుకే 2024-25 సంవత్సరంలో తులారాశి, కుంభరాశి, కన్యారాశి, మిథున రాశి 4 రాశులలో జన్మించిన వారు ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశం ఈ 2 సంవత్సరాలకు ఉంది. ఇందులో మీ పేరు ఒక్కసారి మీ పేరును 270 degrees to 360 degree కోణంలో మీ పేరును సరి చేసుకొని చూస్తే మీకు తప్పకుండా మేలు జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.